లక్ష్మణరావు గారు, ఎస్ సింగళూరి వెంకటేష్ గారు ఉన్నారు మనతోటి, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్ వెంకటేష్ గారు. నమస్తే వెంకటేష్ గారు, మోడీ గారి పర్యటన వస్తుంది అనుకున్నారు 29వ తారీఖున, కానీ ఇప్పుడే మనకి తెలిసిన సమాచారం మోడీ గారి పర్యటన క్యాన్సిల్ అయింది వాతావరణ ప్రభావం దృష్ట్యా. మరి వర్చువల్గా దీనికి హాజరయ్యే అవకాశం ఉంది. కానీ రానున్న రోజుల్లో ఏపీకి అభివృద్ధి దిశలో ముందుకు వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం తమ సహాయ సహకారాలు అందించడానికి చిత్తశుద్ధితో ఉందని మీరు భావిస్తున్నారా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకి అలాగే మీ ప్రేక్షకులకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే సార్. కేంద్ర ప్రభుత్వానికి యాక్చువల్గా ఏదైతే ఈ రోజు మెజారిటీ తక్కువ ఉండటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పూర్తిగా ఆధారపడటం, ఈ రాష్ట్రానికి ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి అని ఆశించేటువంటి ఒక శుభ పరిణామంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఈరోజు మూడు ప్రాంతాల అభివృద్ధి కూడా గత ప్రభుత్వంలో లాగానే ఈ ప్రభుత్వం కూడా మూడు ప్రాంతాల అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేసినట్టు కనపడుతుంది. ఎందుకంటే అమరావతి మాత్రమే ఏకైక రాజధాని, మిగతా ప్రాంతాలకి ఆ రాజధాని స్టేటస్ లేదు అని చెప్పేసి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మూడు రాజధానుల కాన్సెప్ట్ ని వ్యతిరేకించినటువంటి ఈ కూటమి పార్టీలన్నీ కూడా ఈరోజు అటు ఉత్తరాంధ్ర కానివ్వండి, ఇటు కర్నూలుకి న్యాయ రాజధాని అని గత ప్రభుత్వంలో ప్రబోధించినప్పటికీ ఇప్పుడు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి శరవేగంగా వాళ్ళు కూడా గదుపుతున్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి మూడు ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందడమే కావాలి. రాజధానులు అంటారా లేకపోతే మరొక నగరాలు అంటే ముఖ్యమైన నగరాలు అంటారా అనేది కాసేపు పక్కన పెడితే, నేటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక రాజధాని అని పేరు మార్చుకున్నటువంటి వైజాగ్ నగరం ఏదైతే ఉందో, వైజాగ్ నగరం కేంద్రంగా ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ కానివ్వండి, అలాగే అచ్యుతాపురంలో ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఎన్టీపీఎస్ సంబంధించినటువంటి హైడ్రోజన్ ప్లాంట్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ ప్లాంట్ కానివ్వండి, వీటన్నిటితో పాటుగా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేయలేకపోయినటువంటి వైజాగ్ రైల్వే జోన్ ఏదైతే ఉందో, ఈ రైల్వే జోన్ కూడా త్వరితగతిన ఓపెన్ అయినట్లయితే చాలా శుభ పరిణామంగానే మనం చూడవచ్చు. రైట్. అంటే యాక్చువల్గా మనకి గతంలో ప్రభుత్వంలో కూడా మూడు ప్రాంతాల అభివృద్ధి మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా మూడు రాజధానులు అని కాలం గడిపారే తప్ప ఏ ఒక్కదాన్ని పట్టించుకున్న పాపన పోలేదని విమర్శలు ఉన్నాయి. దాని గురించి ఏమంటారు? అసలు పట్టించుకోవడానికి లేకపోతే దాన్ని లేదంటే డెవలప్ చేయడానికి ఏవైతే పునాదులు ఏవైతే ఉన్నాయో, ఈ పునాదులన్నీ కూడా గత ప్రభుత్వంలోనే పడ్డాయి అని చెప్పేసి లేదంటే ఈరోజు హైకోర్టు యొక్క బెంచ్ ఏర్పాటు కర్నూలులో ప్రతిపాదన ఉండేదే కాదు. కొన్ని దశాబ్దాలుగా హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాలి అని చెప్పేసి న్యాయవాదులందరూ కూడా, రాయలసీమకు సంబంధించినటువంటి న్యాయవాదులందరూ కూడా అనేక రకాలైన ఉద్యమాలు నేటికి చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అమరావతి కేంద్రంగానే న్యాయ రాజధాని ఉంటుంది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి కూడా ఈ ఉద్యమం మరింత తీవ్రతమైంది. కాబట్టి ఈ రోజు వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడానికి అమరావతి నుంచి కొన్ని బెంచెస్ ని ఏవైతే ఉన్నాయో, హైకోర్టు బెంచ్ల్ని కర్నూలు కూడా తరలించడానికి ఒప్పుకున్నటువంటి పరిస్థితి, ఈ ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి గత ప్రభుత్వం యొక్క వేసిన బీజాల మీదే ఈ రోజు ముందుకెళ్తున్నారు అని చెప్పేసి కాకపోతే పేర్లు మార్చుకుని ఉండొచ్చు, కానీ మూడు ప్రాంతాల అభివృద్ధి కూడా సమగ్రంగా వెళ్తుందనే నేను విశ్లేషణ. ఆహ్వానించదగ్గ విషయం అనుకోవచ్చు కదా, పేరు ఏదైనప్పటికీ కూడా అన్ని ప్రాంతాల సమానమైన అభివృద్ధికి. ఎందుకంటే గతంలో తెలంగాణతో కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్లో ఒక్క దగ్గరే కేంద్రీకృతమై ఉండదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని రాష్ట్రాలకి కూడా సమానంగా అభివృద్ధిని వికేంద్రీకరించడం ఆహ్వానించదగ్గ విషయమే అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఎప్పుడైనా కానీ అభివృద్ధి ఫలాలు లేదా అధికారులు కానివ్వండి, విధులు కానివ్వండి, అన్ని ప్రాంతాలకి సమగ్రంగా సక్రమంగా వారి చేతల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఎవరికైనా అధికారం కానివ్వండి లేదంటే అభివృద్ధి కానివ్వండి వాళ్ళ చేతుల్లోకి వస్తుంది. కాబట్టి మూడు ప్రాంతాలకు సంబంధించినటువంటి నేతలు కానివ్వండి, మూడు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు కానివ్వండి, ఈ రోజు ఎవరిని తక్కువగా చూస్తారు అని అనుకోకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సినటువంటి ఒక విషయం మాత్రమే. రైట్. మళ్ళీ వస్తాను. ఆహ్వానించదగిన పరిణామం. ఎస్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి
వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మణ్ గారు. నమస్తే లక్ష్మణరావు గారు, మోడీ గారు 29వ తారీఖున ఏపీ టూర్కి రావాల్సి ఉంది, బట్ అది లాస్ట్లో క్యాన్సిల్ అయింది. ఎందుకంటే వాతావరణ ప్రభావం దృష్ట్యా అది ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వర్చువల్గా ఆయన హాజరయ్యే అవకాశం ఉంది శంకుస్థాపనకు సంబంధించి. మరి రానున్న రోజుల్లో ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా కట్టుబడి ఉన్నట్లుగా మనకి సంకేతాలు అందుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా రైల్వే జోన్ విషయంలో ముందుకు వెళుతున్నారు. మరి రానున్న రోజుల్లో ఏపీ అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారు కూటమి ప్రభుత్వం ద్వారా? లక్ష్మణ్ గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి అంటే వీక్షలు నమస్తే సార్. ఖచ్చితంగా ఇండియా కూటమి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే 2014, 2019లో ఇదే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు మా కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు వస్తాయి, అమరావతిని త్వరితగతిన పూర్తి చేస్తాం, ఇదే అమరావతిని ప్రపంచ